హాయ్ అండి. నాటు కొరకలు, బెండకాయలు, పెన్నాడ వంకాయ వేసి పులుసు పెడుతున్నానండి. అదిగోండి బెండకాయ ముక్కల్ని కోసి పక్కన పెట్టానండి. టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, పెన్నాడ వంకాయలు ఒక బాటిలో నూనె పోసుకొని పెన్నాడ వంకాయలను వేపుకోవాలండి. అవి తీసేసిన తర్వాత బెండకాయ ముక్కలను వేపుకోవాలండి. అవి రెండు పక్కన పెట్టేసుకోవాలండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి. వేసి బాగా కలుపుకోవాలండి. అదే బాండిలో కొంచెం నూనె పోసి అది వేపేసుకున్నానండి. పచ్చివాసన రాకుండా త్వరగా వేపుకోవాలండి. వేపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటాలు వేసి మళ్ళీ వేపుతున్నానండి. అది వేగిపోయిన తర్వాత నాటు గొరకలను వేసానండి. నాటు గొరకలను వేసిన తర్వాత నాటు గొరకలకి పసుపు, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలండి. వాటి వేసిన తర్వాత ఇంకా కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలండి. అలా వేగనివ్వాలండి. వేగనిచ్చి తిప్పుకోవాలండి. చింతపండు గుజ్జుని పిండి వేస్తున్నానండి. వేసిన తర్వాత మనం ముందుగా వేపుకున్న పెన్నాడ వంకాయలను, బెండకాయ ముక్కలను ఇది మగ్గుతూ ఉండగా వేసుకోవాలండి. అది కొన్ని వేసేసానండి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి కూర మొత్తం. అంతేనండి. చాలా తేలికైన కూర కర్రీ ఇది. చాలా బాగుంటుందండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అది కొన్ని మగ్గిపోతుంది. సిమ్లో పెట్టి వేసేయాలండి. అయిపోయిందండి. కూర కట్టేసానండి. చూడండి, నూనె తేలే వరకు కట్టి పెట్టి తీసేయాలండి. అదిగోండి రైస్లో కర్రీ వేస్తున్నాను. చాలా చాలా బాగుందండి. చాలా టేస్ట్గా కూడా ఉందండి. అంతేనండి. పెన్నాడి వంకాయలు ఇలా పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది.